1947 ఆగస్టు 15న మన స్వాతంత్రం రావడం జరిగింది. 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 80 సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. స్వాతంత్ర దినోత్సవాన్ని 1947 ఆగస్టు 15న జరుపుకుంటాం. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ నుంచి విముక్తులం అయ్యాము. స్వాతంత్రాన్ని పొందాము కాబట్టి మనము 1947 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. గణతంత్ర దినోత్సవాన్ని 1950 జనవరి 26న జరుపుకుంటాం. దీనికి దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే మన భారతదేశాన్ని రూపకల్పన చేసుకోవడానికి ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి మనము 1950 జనవరి 26న జరుపుకుంటాం. Lakshmi, studying in government junior college second year, and respected son and my dear friends, a very 18th Independence Day to every one of you, and I am very happy to be in a part of this. Thank you. On 15th August 1947, our India got independent from Britishers. Britishers ruled in our country over 200 years. After ruling 200 years, our India got independent on 15th August 1947. On 26th January 1950, our India got republic and democratic. That's why we celebrate Republic Day on 26th January 1950. Wish you all happy 80th Independence Day. మనకు స్వాతంత్రం 1947 ఆగస్టు 15 నాడు వచ్చింది. ఇప్పటికి 79 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 89వ సంవత్సరంలో జరుపుకుంటున్నాం. రాజ్యాంగాన్ని రచించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మనకు 1915లో రాజ్యాంగాన్ని అమల్లోకి వచ్చింది జనవరి 26 నాడు. అందుకే మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. And we are celebrated 79th independence of our country, and we are celebrating the 88th independence of our country, and I am so happy for being this a part, and thank you. Jai Hind. సాయంత్రం నా పేరు జి మధుశ్రీ. నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో చదువుతున్నాను. 1947 ఆగస్టు 15 నాడు మనకు స్వాతంత్రం రావడం జరిగింది. ఈనాటితో మనకు 79 సంవత్సరాలు పూర్తి కావడం కూడా జరిగింది. మనం 80వ సంవత్సరం సెలబ్రేషన్ జరుపుకోబోతున్నాము. కారణంగా మా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ తరఫున మీ అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది సార్? 1947లో వచ్చింది. అది ఆగస్టు 10. ఓకే, ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? 80 సంవత్సరాలు అవుతుంది. రిపబ్లిక్ డే, ఇండిపెండెంట్ డే తేడా ఏంటి సార్? అంటే స్వాతంత్రం వచ్చింది 15 ఆగస్టు. మన రాజ్యాంగం అమలు అనేది 26 జనవరి. ఎన్ని సంవత్సరాలు అవుతుందన్న? 77. ఓకే, రిపబ్లిక్ డేకు ఇండిపెండెంట్ డేకి తేడా ఏంటి? ఇండిపెండెంట్ అంటే మనం ఇండిపెండెంట్ ఉండడం, రిపబ్లిక్ ఏమో మన. ఓకే, గుడ్. ఓకే, భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? ఆగస్ట్ 15. ఓకే, ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇప్పుడు 80 వస్తుంది. అయితే ఇండిపెండెంట్ డేకు రిపబ్లిక్ డేకి తేడా ఏంటి?